ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బామ్మ ఇద్దరు లోపలికి రాగానే ఎవరు మీరు ఎవరి కోసం వచ్చారు అని మేఘనని అడుగుతూ ఉంటుంది. మేము కేదార్ని కలవటం కోసం వచ్చాము అని మేఘన అంటుంది. అవునా అని కూర్చొని నేను వెళ్ళి పీచుకొస్తాను అని వైజయంతి వాళ్ళిద్దరిని కూడా సోఫాలో కూర్చోబెట్టి ఉంటుంది. రాత్రి కేదార్ ఇద్దరు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటారు. అప్పుడే వైజయంతి, ఇదిగో కేదారు, నీకోసం ఎవరో వచ్చారు, నీతో మాట్లాడాలంట అని చెప్పడంతో, అవునా నా కోసమా అని కేదార్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. ఎవరై ఉంటారు అని రాత్రి కేదార్ అనుకుంటూ వెళ్ళి చూద్దాం పద అని కేదార్ హాల్లోకి వస్తాడు. వెంటనే మేఘన కేదార్ని చూసేసి ఎలా ఉంది సర్ప్రైజ్ అని కేదార్తో మాట్లాడుతూ వెనకాలే వచ్చిన ధాత్రిని చూసేస్తూ ఒక్కసారి నోట్లో నుండి మాట రాకుండా అలాగే షాకింగ్గా ధాత్రి వైపుకు చూస్తూ ఉంటుంది. ఏమైందే బెల్లం కొట్టిన రాయల్ అలా నిల్చున్నావు, మాట్లాడడం ఆపేసావేంటి అని బామ్మ అడుగుతూ ఉంటే అప్పుడే మేఘన ధాత్రి వైపుకు చూపిస్తూ ఉంటుంది. అయ్యో ఇదేంటి ఎందుకు వచ్చారు అని ధాత్రి కేదార్ని కళ్ళతోనే సైగ చేస్తూ అడుగుతూ ఉంటే నాకు తెలియదు అని కేదార్ కూడా సైగ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలు అని నిషి మేఘనకి చెప్పేస్తే మేమిద్దరం అండర్ కవర్ కాప్స్ అని మేఘన నిషి వాళ్ళకి చెప్పేస్తే ఎన్ని రోజుల నుండి దాచిపెడుతున్న నిజం కాస్త బట్ట బయలైపోతుంది. అయ్యో దేవుడా ఇప్పుడు ఏం చెయ్యాలి అని